నాయనా, ఎందుకే నువ్వు ప్రతిదానికి కంగారు పడతా ఉండావు? మనిషి అన్నాక రోగం నొప్పి రాకుండా ఉంటదా ఏంది? పొద్దున నువ్వు టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయినట్టున్నావు, అందుకే నొప్పి వచ్చుండేది. ఏమో తల్లి, పోయినసారి మీ బావతో కట్టించుకుందామని నువ్వు మంగళసూత్రం కొని పెట్టుకున్నావు, అప్పుడు వచ్చి రాలేదు. డాక్టర్, ఏమై ఉండదు మా నాయనకి? ఐఎమ్ సారీ అమ్మా, మీ నాన్న బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నాడు. తను ఎక్కువ కాలం బ్రతకడం కష్టం. అదేం మాయరోగమో తెలియటం లేదు. తలనొప్పొస్తే చాలు విలవిల్లాడిపోతున్నాడు మా ఆయన. అయ్యయ్యో, తగ్గిపోతుందిలే అక్క. రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాను. అవి వస్తేనే కాని ఈయన పరిస్థితి ఏంటో తెలీదమ్మా మాకు. డాక్టర్, బ్రెయిన్ ట్యూమర్ అంటే నొప్పి మెదడు కథే రావాల్సింది. మరి మా నాయనేంది ఇందాక గుండె పట్టుకున్నాడు? ఇప్పుడు సమస్య గుండె పట్టుకున్నాడా కిడ్నీ పట్టుకున్నాడా అన్నది కాదమ్మా, పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. నా మాట విని మీరు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం బెటర్. డాక్టర్, 4 రోజుల్లో నాకు పెండ్లే. మా నాయన చివరి కోరిక కూడా అదే. నా పెండ్లయ్యాక హాస్పిటల్లో అడ్మిట్ అవ్వచ్చా డాక్టర్? తప్పకుండా. అంతవరకు నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి క్రమం తప్పకుండా వాడండి. అట్టగే డాక్టర్. ఇన్ కేస్ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అలాగే. వెళ్ళొస్తాను డాక్టర్. ఓకే అమ్మా. భగవంతుడా, మా నాయన ప్రాణాలకు ప్రమాదం రాకముందే ఎట్టాగైనా నేను పెండ్లి చేసేసుకోవాలా? పాపం, ఇలాంటి వాళ్లపైన సింపతి చూయించడం తప్ప ఏమీ చేయలే. డాక్టర్, ఇవి బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ శంకరప్పకు సంబంధించిన న్యూ రిపోర్ట్స్. ఓకే, పద. నమస్తే డాక్టర్ గారు. కంగ్రాట్స్. మీరు టెన్షన్ పడవలసింది ఏమీ లేదు. జస్ట్ గ్యాస్ పెయిన్ వల్ల ఛాతీ నొప్పి వచ్చింది. ఛాతీ నొప్పా? అదేం సార్, మా ఆయనకొచ్చిన తలనొప్పి కదా. సిస్టర్, ఈ రిపోర్ట్స్ ఆ శంకరప్పవి. ఈ పేషెంట్ పేరు శంకరప్ప, ఆ పేషెంట్ పేరు కూడా శంకరప్పే. పేరు కన్ఫ్యూజన్ లో రిపోర్ట్స్ మార్చేశారు. అర్జెంటుగా వెళ్ళి ఇందాకటి పేషెంట్ ని కలవాలి. పదా పదా. సిస్టర్, ఇక్కడ ఉన్న పేషెంట్ ఏరి? ఇప్పుడే వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారా? ఓ గాడ్. సిస్టర్, పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకు రిపోర్ట్స్ మారాయనే విషయం చెప్పు. తొందరగా గో ఫాస్ట్. సార్, సార్, సార్. పేషెంట్ రాయలసీమ అని రాశారు తప్ప డీటెయిల్స్ ఏమీ రాయలేదు. సిస్టర్, వెంటనే ఆ పేషెంట్ కు నిజం తెలియాలి. అర్థమైందా?
అమ్మ రుక్మిణి, కాఫీ తీసుకురా తల్లి. మామయ్య గారు, ఇవిగోండి మీ టాబ్లెట్స్. అల్లుడు, మీరు నాకు టాబ్లెట్లు ఇవ్వటం ఏంటి? అమ్మ ఇస్తుంది కదా. అదేంటి మామయ్య గారు, మీరు ఆరోగ్యంగా ఉండటమేగా నాకు కావాల్సింది. నమస్తే సార్. సార్, నా పేరు శ్వేత, అర్చన మేడం గారి అసిస్టెంట్ని. మేడం గారి సంతకం తీసుకోవడానికి వచ్చాను. అర్చన? అవును సార్. అర్చన ఇక్కడ ఎందుకుంటుంది? అవును, నువ్వు అర్చన గారి అసిస్టెంట్వా లేక అమృత గారి అసిస్టెంట్వా? అమృత? అమృత ఎవరు సార్? ఓ, ఆ అమృత. ఆవిడ ఎప్పుడు చనిపోయిందని మా మేడం గారు చెప్పారు సార్. మావయ్య గారు వింటున్నారా? అమృత ఎప్పుడో చనిపోయిందంట. అవును, మీ అర్చన మేడం ఎక్కడుందని నీకెవరు చెప్పారు? అదేంటి సార్, మా మేడం ఎవరినో అడ్డు తొలగించడానికి ఇక్కడికి వస్తున్నానని నాతో చెప్పారు. మావయ్య గారు, నిజాన్ని ఎవ్వరూ దాయలేరు. నేను నిరూపించాలనుకునే లోపే ఎలా బయటపడిందో చూసారా? అర్థమైంది. చూడమ్మా, నువ్వు కాసేపు లోపల కూర్చో. మీ మేడం గారు రాగానే పిలుస్తాను. రుక్మిణి, లోపలికి తీసుకెళ్ళమ్మా. నేను త్వరగా వెళ్లి మా అమ్మ వర్తంతి చూసుకుని వెంటనే వచ్చేస్తాను. ఏం జరిగింది అంకుల్? ఎందుకు అందరూ కోపంగా ఉన్నారు? నేను వెళ్లి ఈరోజు మా అమ్మ వర్తంతి కార్యక్రమం పూర్తి చేసుకుని వెంటనే వచ్చేస్తాను. నటించింది చాలా అమృత, దయచేసి మమ్మల్ని ఫోర్సింగ్ చేయకు. నటించడం ఏంటి అంకుల్? నిజంగానే ఈరోజు మా అమ్మ వర్తంతి. నా కోసం మా రేణు సర్వాణి, మా నాన్న అందరూ వెయిట్ చేస్తుంటారు. మావయ్య గారు చూసారా? అర్చన అలియాజ్ అమృత మన ముందు ఎంత బాగా నటిస్తుందో చూడండి. మహేంద్ర, ఈ ఇంట్లో విలని నేనట. అసలు నేను మీ అందరిని చంపడానికే వచ్చానట. ఇప్పుడు కొత్తగా అమ్మంట, తనకో వర్ధంతంట. నీ మాటల్ని నమ్మమంటావా అమృత? అంకుల్, మీరిప్పుడు కూడా చక్రధర్ మాట నమ్ముతున్నారా? ఇది అన్యాయం. మీ కూతురు పోయిందని మీకెంత బాధ ఉంటుందో, మా అమ్మ పోయిందని నాకు అంతే బాధ ఉంటుంది.
వెళ్ళొచ్చాక ఎప్పుడైనా మీరు నన్ను చంపేసుకోండి మీకు నిన్ను చెప్పాను కదా. మీరిలా అడ్డుపడ్డం భావ్యం కాదు. దయచేసి ఈ ఒక్క రోజు నన్ను వదిలేయండి. లేదంటే మా అమ్మకి దూరమైనట్టే మా ఫ్రెండ్స్ కి కూడా నేను దూరం అయిపోతాను. అమ్మా నాన్న ఫ్రెండ్స్, అశోక్ వర్మ మనవరాలమైన నీకు అమ్మెక్కడుంది, నాన్నెక్కడున్నారు, ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? అంత నాటకం 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 నాటకం. మా నుంచి తప్పించుకోవడానికి చాలా మంచి స్కెచ్ వేశావు. నువ్వెన్ని స్కెచ్లు వేసినా ఇవాళ నిన్ను గడప దాటనివ్వం. స్కెచ్లేంటి అంకుల్? ఇంతకాలం నేను స్ట్రగుల్ పడింది నేనేదో విధంగా బ్రతికి బయటపడాలని కాదు అంకుల్. ఎలాగైనా మీరందరూ క్షేమంగా బ్రతికి బయటపడాలని. అబ్బా మామయ్య గారు, ఇంకా ఎందుకు ఈవిడ గారితో డిస్కషన్స్ మనకు? ఆవిడ గారికి అమ్మ లేదు, వర్ధంతి లేదు. తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేద్దాం. లేకుంటే రోజుకో పిట్ట కథ చెప్తుంది మనకు. చక్రధర్, నటించేది నువ్వు, మోసం చేసేది నువ్వు. అర్చన చనిపోతే అమృత చనిపోయిందని చెప్పావు. సునందని నువ్వే చంపేసి అర్చన వల్ల చనిపోయిందని నమ్మించావు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ కూడా నువ్వే చంపడానికి వచ్చి నేను చంపడానికి వచ్చానని నమ్మిస్తున్నావు. నిన్నంత ఈజీగా వదలని చక్రధర్. షటప్ అమృత, షటప్ అమృత, షటప్ అమృత, షటప్ అమృత, షటప్ అమృత. నన్ను సేవ్ చేసినట్టు సేవ్ చేసేసి, నన్ను పర్మిషన్ అడిగినట్టు అడిగేసి ఎక్కడికి వెళదాం అనుకున్నావు? పోలీస్ స్టేషన్కి వెళదాం అనుకున్నావా, లేక పారిపోదాం అనుకున్నావా? పారిపోవడమా? నేను పారిపోవడం ఏంటి అంకుల్? ఇంకా నమ్మించాలని ట్రై చేయకమృత. నువ్వు ఎవరో, నీ భాగోతమేంటో, నువ్వసలు ఇంటికెందుకొచ్చావో నిరూపించమంటావా? శ్వేత, శ్వేత, సమయానికి వచ్చావు. అంకుల్, తిను నా పియ్యే. శ్వేత, నీకు నా గురించి మొత్తం తెలుసు కదా. నేనే అర్చనని నమ్ముతున్నారు వీళ్ళు. అర్చన చనిపోయిందని నీకు తెలుసు కదా. నేను అమృతనంటే వీళ్ళు నమ్మడం లేదు. కనీసం నువ్వైనా వీళ్ళకి చెప్పి వీళ్ళ కళ్ళు తెరిపించు శ్వేత. అదేంటి మేడం, మీరే అర్చన కదా. ఈ ఫైల్ మీద సంతకం చేస్తే వెళ్ళిపోతాను మేడం. శ్వేత, మామయ్య, స్వయాన తన అసిస్టెంటే చెప్తోంది కదా తనెవరో, తనొచ్చిన పర్పస్ ఏంటో అని. ఇంకా తనతో మనకు మాట్లాడడానికి ఏముంటుంది? శ్వేత గారు, మీరు సమయానికొచ్చి మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మహేంద్ర, ఆమె కొంత డబ్బిచ్చి పంపించు. చూడమ్మా, ఇక్కడ నువ్వు చూసింది విన్నది మర్చిపో, లేదంటే నీ ప్రాణానికే ప్రమాదం. మహేంద్ర, పదండి.
అమృత, నువ్వీ గడప దాటానికి వీల్లేదు. మర్యాదగా లోపలికి వెళ్ళిపో. నీ దారిన నువ్వు వెళ్ళిపోవే అని చెప్పాను. విన్నావా? ఇప్పుడు చూడు, సొంత తల్లికి పిండం పెట్టే అవకాశం కూడా దక్కలేదు నీకు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. శ్వేత కాదు, ఈ ఇంటి పని మనిషి రామయ్య కూడా ఇప్పుడు నా మనిషే. నీ చావు ఖాయం. గెట్ రెడీ టు డై 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 మిస్ అమృత. ఆలస్యం చేయడం మంచిది కాదు. పిండ ప్రధానం జరిపించేవారు వస్తున్నారా తల్లి? పంతులు గారు, అమృత ఎక్కడున్నా తప్పకుండా వస్తుంది. ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. అలాగేనండి. ఆంటీ, మీ మనసు ఇప్పుడు ఎక్కడుందో అమృత కోసమే కదా. అయ్యో, కళ్ళు తెరిచి మీ కూతుర్ని ఆప్యాయంగా చూడలేని పరిస్థితి వచ్చింది.
అమృత రాదు. పిండ ప్రదానం మనమే జరిపిద్దామా? ఇంకా ఆలోచిస్తున్నావేంట్రేను? నువ్వు చెప్పేదే నిజం. అమృత రాదు. ఆ రోజు ఇలాగే దిక్కు ముక్కు లేని దానిలా కన్న కూతుర్ని కలవరించి ప్రాణం వదిలేశారా ఆంటీ? ఆ రోజు ఆంటీ శవం ఎదురు చూసింది, ఈ రోజు ఫోటో ఎదురు చూస్తుంది. తనిప్పుడు ది గ్రేట్ అమృత మేడం. ఇన్నాళ్ళు ఇలాంటి పర్సన్తోనా మనం ఫ్రెండ్షిప్ చేశామని అనిపిస్తుంది నాకు. వద్దురేను, అమృత గురించి మర్చిపోయి మనిద్దరం లక్ష్మి ఆంటీకి పిండ ప్రదానం చేద్దాం. రారేను. శర్వాణి ప్లీజ్, ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. అప్పుడే మీరిద్దరు అమృత గురించి ఒక నిర్ణయానికి రాకండి. పాపం, నిజంగా తను ఏ పరిస్థితిలో ఉండి రాలేకపోయిందో తన వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా. అమృత కన్న తల్లిని మర్చిపోయేంత అసమర్థురాలు కాదు. దయచేసి మీరు ఆవిడ గారికి భజనలు చేయటం ఆపండి. నిజంగా అమృతకు బాధ్యత ఉండుంటే తన కర్తవ్యాలు తనకి గుర్తుండేవి. అప్పుడు అమ్మని పట్టించుకోలేదు, ఇప్పుడు కన్న తండ్రిని కూడా పట్టించుకోలేదు. హాస్పిటల్లో కన్న తండ్రి ఉన్నాడని మీరే చెప్తున్నారుగా. ఎంతసేపటికి మేం తనని దూరం చేశామని ఆలోచిస్తున్నారే కానీ మా బాధ, మా ఆరాట ఎవరి గురించి మాధవ్? ఎవరి గురించి మాధవ్? గురించి మాధవ్? గురించి మాధవ్? గురించి మాధవ్? గురించి మాధవ్? గురించి అంకల్, ఏంట్రా? అదిగో నా కూతురు లోపలికెళ్ళింది, వెళ్ళి దాని తగులుకో. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను. థ్యాంక్స్ అంకిల్. మీరు పైకి తిడుతున్నా మీకు బుచ్చిబాబు అంటే ఇష్టమని నాకు తెలుసు.